హాయ్ అండి, అందరికీ నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు వివాహాలకు సిద్ధపడి ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఒక నిర్ణయం ఉంది. అది ఏంటి అంటే అబ్బాయికి ఆస్తులున్నాయా, అందంగా ఉన్నాడా, లేకపోతే ఉద్యోగం ఉందా అని చూడటం కంటే అబ్బాయికి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయా, అబ్బాయి ప్రవర్తన ఏంటి, అసలు ముందు ఆ తల్లిదండ్రులను అడిగి కనుక్కోండి. ఎందుకంటే అబ్బాయి ఇంట్లో ఒకలా ఉంటాడు, బయట ఒకలా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ తల్లిదండ్రుల్ని కలిసి మీ అబ్బాయికి నిజం చెప్పండి. మీకు అబ్బాయికి ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే అని అడిగితే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి రాబోయేది ఒక ఆడపిల్ల, ఆ బిడ్డ కన్నీరు చూడకూడదని నిజమైన మంచి మనసున్న తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా చెప్తారు. అయితే ఆస్తులను చూసో అంతస్తులను చూసో ఏముందిలే, అందరూ తాగుతున్నారు కదా అని చేసుకున్నాము అంటే వివాహాన్ని లైఫ్ లాంగ్ మనకి నవ్వు అనేది ఎప్పుడో నిద్రలో వచ్చే ఒక మంచి కళ లాంటిది అన్నమాట. సో కాబట్టి ఎంతోమంది జీవితాలు గెలవాలనుకొని మొదలుపెట్టి ఓడిపోయిన వ్యక్తులు కోకొల్లగా ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసుకోబోయే అబ్బాయికి వ్యక్తిత్వం ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది మరి మీరు తెలుసుకోవాలి. దాని గురించి ఒకవేళ చెడ్డ సమాచారం అందితే మాత్రము ఆ వివాహాన్ని రద్దు చేసుకోండి. అది ఎంత గొప్ప సంబంధమైనా సరే. ఎందుకంటే కాపురం చేసేది నువ్వు, ఆడపిల్లగా బాధ్యతను తీసుకునేది నువ్వు. రేపొద్దున్న మీకు పుట్టబోయే బిడ్డలకి సమాధానం చెప్పవలసింది నువ్వు. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా నువ్వే, ఒక ఆడపిల్లగా. సో కాబట్టి నువ్వెంత చైతన్యంగా ఆలోచన చేస్తే నీ భవిష్యత్తు అంత చైతన్యంగా ఉంటుంది. నిజం, ఇది మాత్రము పక్కా. ఆడపిల్లలు సినిమాలకు తీసుకెళ్తారనో, లేకపోతే మగపిల్లలు, లేకపోతే బైకులు ఉన్నాయి, బైకుల మీద తిరగొచ్చాను, ఈ ట్రెండ్ని తీసేయండి. అసలు సినిమాలను చూసి జీవితం కూడా సినిమాలాగే అంత అందంగా ఉంటుంది అంటే అది పచ్చి అబద్ధం. మరి చాలా గొప్ప అపోహ అన్నమాట. కాబట్టి నిజాన్ని తెలుసుకోండి. మీ పక్క వారిని చూడండి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి, వారి కుటుంబాల జీవితాలు ఎలా ఉన్నాయి, పరిశీలన చేయండి. కాబట్టి ఆడపిల్లలు దయచేసి, ఒకవేళ వివాహం అయిన తర్వాత కూడా నీ భర్తలో మార్పు రాకపోతే విడాకులు తీసేసుకో.